సమయంలో నారదముని వచ్చి పాండవులతో ద్రౌపదీదేవితో ఒకళ్ళు ఉన్నప్పుడు మిగిలిన నలుగురు దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి అని చెప్తూ సుంద మరియు ఉపసుందల యొక్క జీవిత చరిత్రను వివరిస్తారు. సుంద ఉపసుంద అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వాళ్ళు దేవతలను ఒక వరం కోరుకుంటారు. అది ఏమిటంటే మాకు మా ఇద్దరు నుండి తప్ప ఇంకా ఎవ్వరి నుంచి ప్రాణాపాయం ఉండకూడదు అని. సరే అని దేవతలు తదాస్తు అనేస్తారు. ఇంకా సుంద ఉపసుందలు ప్రపంచంలో ఉన్న వారందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవారు. దేవతలందరూ కలిసి తిలోత్తమ అనే ఒక అప్సరసని భూమి మీదకి పంపిస్తారు. సుంద ఏమో తిలోత్తమ నీకు వదిన అని అంటారు. ఉపసుంద ఏమో తిలోత్తమ నీకు వదిన, నీకు తల్లి లాంటిది అని చెప్తూ గొడవ పడుతూ ఉంటారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరి తలను ఒకరిని గుద్దుకొని మరణిస్తారు. నారదముని చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకొని పంచపాండవులు ద్రౌపదితో ఒకరు ఉన్నప్పుడు మరొకరు ఉండేవారు కాదు.